హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బోన్లెస్ చికెన్తో వెల్లుల్లి చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ముందుగా 3/4 kg చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత కడాయి పెట్టుకొని వేడి చేసుకొని రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నూనె పోసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్ అంతా పోయి మంచిగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చికెన్ నూనెలో వేసి తీసుకున్నాం కదా, ఇలా ఉడుకుతుంది. ఈ వాటర్ వచ్చిందంతా ఎగిరిపోయే వరకు దీన్ని ఉడికించుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వెల్లుల్లి దంచి పెట్టుకుందాం చికెన్ వెల్లుల్లి కోసం. కరివేపాకు వేసుకున్నాం కదా, ఒకసారి దీన్ని మంచిగా కలుపుకుందాం. పది నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలడం స్టార్ట్ అయింది. ఇంకొక 5 minutes ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందాం. చికెన్ వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేగింది కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు వెల్లుల్లి 2 గడ్డలు పొట్టు తీసుకొని పెట్టుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీంట్లోకి చిటికెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఒక గంటెడు పసుపు వేసుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకుందాం. వేడి చికెన్ ఫ్రై రెడీ అయింది.